కాంగ్రెస్ పార్టీ కొత్తగా పొత్తుల కోసం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీలతో సిపిఎం పార్టీని కావచ్చు, సిపిఐ పార్టీని కావచ్చు, వాళ్ళతో సమావేశాలు కూడా జరిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ ఈ విధమైనటువంటి పొత్తులు ఏ విధమైన ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటదా? ఓట్ పర్సెంటేజ్ విధంగా గాని, లేదంటే సీట్లు తగ్గించేటువంటి ప్రక్రియలో గాని ఇదేమైనా దోహదపడే అంశం అంటారా? దీన్ని ఎలా చూడొచ్చు వైఎస్ఆర్‌సీపీ అంటే ఏం చెప్తారు సార్? లాస్ట్ టైము 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగానే సింగిల్ గా పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీ ఇండైరెక్ట్ పొత్తులతో సింగిల్ గా పోటీ చేశామని చూపించింది. సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జనసేన ఈ 4 పార్టీలు కలిపి ఒక కూటమిగా పోటీ చేసినాయి. ఆ కూటమికి వచ్చినటువంటి ఓట్ల శాతం 5.8. ఆ కూటమికి వచ్చినటువంటి సీట్ల సంఖ్య సింగిల్ ఏక్ నిరంజన్. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వచ్చారు. ఏదైతే రాపాక వరప్రసాద్ గారు రాజోలు ఎమ్మెల్యే. ఇప్పుడు అదే సిపిఐ, అదే సిపిఎం, ఆ బిఎస్పి ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. ఏముంటది? అదే 1% ఓటు, 2% ఓటు ఉంటది. దానివల్ల ఏమవుతుంది? ఇదే కమ్యూనిస్టులు ఈరోజు చంద్రబాబు నాయుడు కమ్మని నీడలో తనివి తీరుతున్నారనేటటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు. సో వాళ్ళు నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? కమ్యూనిస్ట్ రామకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్, అక్కడ భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా ఓడించాలంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటేయండి, ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేయండి అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుకి ఏమంటున్నాడు? అంటే కాంగ్రెస్ పార్టీ సిపిఐ, సిపిఎం పొత్తుండి ఏం చెప్పాలి ఇక్కడ? చంద్రబాబు నాయుడు అనేవాడు భారతీయ జనతా పార్టీతో అంటగాగుతున్నాడు, వాళ్ళ పొత్తుల కోసం వాళ్ళ కాలబేరానికి వెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని తిరస్కరించండి, ఆ మోడీతో వెళ్ళేటటువంటి దుష్ట శక్తులన్నింటినీ తిరస్కరించండి. సో మాకు టార్గెట్ ఈజ్ బీజేపీ. కాంగ్రెస్ ఏం చెప్పాలి? వాళ్ళ టార్గెట్ బీజేపీ అని చెప్పాలి. అది రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా. అలా చెప్పట్లా ఇక్కడ. అంటే దానికి అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు కమ్మని నీడలో ఆయన ఇచ్చేటటువంటి కమ్మనైనటువంటి ప్యాకేజీలతో అమ్ముడు పోయినటువంటి బ్రోకర్ల బ్యాచ్ అంతా ఒకవైపు ఉండి, వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిద్దనో లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ఓడిస్తామనంటే పిల్ల చేష్టలాగా అనిపించట్లేదా? అంటే రాష్ట్రంలో మాకు ఎటువంటి ప్రజాదరణ లేదు అని చెప్పగానే చెప్పినట్టు అంటారా ఈ మాటల ద్వారా? అంతే కదా సార్. ఇక్కడ ఒక్కటి మాట, 175 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీకి ఉన్నాయి. 2014లో 175కు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. 67 గెలిచింది, 45% ఓటింగ్ వచ్చింది. 2019లో 175కు 175 పోటీ చేసాం, 151 గెలిచాం, 50% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు కూడా 175కు 175 పోటీ చేసి 175 గెలుస్తామని చెప్తున్నాం. కానీ అవతల రాజకీయ పార్టీ 45 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 7 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయినటువంటి చంద్రబాబు నాయుడు 175 సీట్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేక 175లో కొన్ని జనసేనకి, కొన్ని బీజేపీకి, కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళని లాక్కొని కొంతమందిని, ఇంకా మిగిలిన ఎన్ని తెలుగుదేశానికి చెప్పండి మీరు. వీళ్ళు మాకు పోటీయా? వీళ్ళు మాతో దేనికి సిద్ధం? 175లో వాళ్ళకి అభ్యర్థులు లేరు. ఇక తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది పోటీ చేస్తున్నారు 170లో చెప్పండి? బీజేపీకి పోగా, జనసేనకు పోగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళకి పోగా ఎంతమందికి పోటీ చేస్తున్నారో చెప్పమనండి వాళ్ళని. సో వీళ్ళందరూ మాకు పోటీ అనంటే ఎవరికి పోటీ? మగాడికి తేడాగాలందరూ అవతల పోటీ అనంటే ఎట్లా? యువతల మగాడు ఓ పక్కన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సింహానికి గుంట నక్కల పోటీయా? సింగిల్ గా వచ్చే సింహానికి పందులుగా వచ్చేటటువంటి గుంట నక్కలకి పోటీ అనంటే ఎట్లా? మేము సిద్ధం అంటే వాళ్ళు యుద్ధం అన్నాడు మొన్న గడవడు. దేనికి యుద్ధం? ఫామ్ హౌస్ లో నిశ్శబ్ద యుద్ధానికి సిద్ధమా? దేనికి యుద్ధానికి? మేము 170 సీట్లో పోటీ చేయడానికి, ఆ 170 సీట్లో గెలవటానికి మేము సిద్ధం అంటున్నాం. 175లో వాడు ముష్టేస్తాడా 20, వాడు ముష్టేస్తాడా 10 అని అడుక్కునే దేబ్రి అనే మొహంతో ఉన్నదానికి మీరు సిద్ధం. దాన్ని యుద్ధం అంటారా? యుద్ధం అంటే 10 మందిని వెంటేసుకొని రావటం కాదు, ధైర్యంగా ఒక్కడే వచ్చి చేయడానికి యుద్ధం అంటారు. దానికి మేము సిద్ధం అంటున్నాం. ధైర్యంగా ఒక్కడే వచ్చి ఒంటరిగా వచ్చి మేము పోరాడటానికి సిద్ధం అంటే లేదు, మీతో మేము ఆ సిద్ధానికి యుద్ధంగా లేము, మేము 10 మందిని వెంటేసుకొని వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అవతల వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి అంత అమాయకుల్లా అమరగారు. సో జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తిని ఎదుర్కోవటానికి గుంపులుగా ఒక గుంట నక్కలన్నీ ఒక కుయుక్తులు బండుతో ఒక గుంపుగా ఒక సమూహంగా రాబోతా ఉన్నారు. అయినా కూడా మేము సిద్ధంగానే ఉన్నాం అంటున్నాం. అయినా కూడా మేము
మొత్తం సీట్లు గెలవడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నాం. ఇప్పుడు దాకా చేసినటువంటి మంచిని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నాం. ఇప్పటిదాకా జరిగినటువంటి మంచి మీకు కావాలి అని అనుకుంటే 175 సీట్లు మాకు గెలిపించి మాకు పూర్తి స్థాయి మెజారిటీ ఇవ్వండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సో ఎవరు ఎన్ని రకాలుగా వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో కూడా ఏ రాజకీయ పార్టీల సమూహం కూడా రాలేదని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.